ఈ లోకం ఉన్నంత కాలం ఆయన చేయబడుకు నడిపిస్తాడు. తర్వాత ఎక్కడ తీసుకుపోతాడు? పరలోకాన్ని తీసుకొని పోతాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అందుకనే ప్రియులారా ఈ అడ్డుగోడ అనేది ఏం చేయాలి? తొలగించడానికి ప్రియులారా యేసు ప్రభు ఎందుకు ఆయన పిలుస్తున్నాడంటే ఆయనే ఏం చేశాడు? ఆ కల్వారిలో మరణించడం ద్వారా ఆ పాపమని అడ్డుగోడలు ఏం చేస్తాడు? సమాధాన్ని తొలగించేశాడండి. తొలగించుటకు శక్తిమంతుడు. ఆ గోడలు తొలగించడం కొరకే ఆ యొక్క కల్వారి శిలువలో అంత భయంకర వేదన పొంది ఆయన ఏం చేశాడు? మరణించాడు. మరణించడం కాకుండా చూచనగా ఏమైంది? ఆ తెర పై నుండి కిందికి చినిగిపోయింది. ఇక నీకు అడ్డు లేదు. ఇదిగో నేనేం చేశాను? దారి ఏర్పాటు చేశాను. కాబట్టి నా దగ్గరికి వచ్చి నా దగ్గర ఏం చేయి? సమ్మతించు. నిన్ను శుద్ధి చేసి పవిత్రపరిచే పరిశుద్ధ సన్నిధికి నేను తీసుకుని వెళ్తానని ప్రభు ఈ రాత్రికాల సమయంలో పిలుస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఆ తెర చినుకుట ఏం చూపిస్తుందంటే ప్రియములారా ఏమైంది? పాపమని అడ్డుగోడ కూడా తొలగిపోయింది. అర్థమైందండి? రెండోదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 చదవండి. రెండో గోడ ప్రియమైన బిడ్డలారా ఎఫెసీయులకు 2వ అధ్యాయము 14వ వచనము. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల చాలండి. ఇక రాయబడిన మాట ఏంటంటే మీకును మాకును ఉన్న మధ్య గోడను పగలగొట్టాడు అని చూపిస్తున్నాం కదండి. మీకును మాకును అంటే ఏంటిది? ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రిక ప్రియమైన బిడ్డలారా మరి యూదులకిని తర్వాత అన్యజనులకిని కలిగినటువంటి ఆశీర్వాదముల గురించి దేవుని సంకల్పం గురించి రాయబడినటువంటిది చూస్తున్నాం. ఇక్కడ అపోజిట్ పౌలు ఏమంటున్నాడంటే మీకును మాకును. పౌలు ఎవరంటే యూదుడు. వింటారండి? పౌలు ఎవరు? యూదుడు. పుట్టుకతో యూదుడు. అందుకంటే నేను పుట్టుకతో ఎవరిని? బెంజమీను గోత్రములో పుట్టినటువంటి వాడను అని చెప్తున్నాడండి. అర్థమైందండి? పుట్టుకతోనే 8వ దినం ఏం చేయబడ్డాను? సున్నతి చేయబడ్డాను. నేను బెంజమీను గోత్రం పుట్టినటువంటి వాడనని క్లియర్గా ఆయన చెప్తున్నాడు. ఆయన అన్యజనులైనటువంటి యొక్క ఎఫెసీలో ఉన్నటువంటి యొక్క పరిశుద్ధులకు రాస్తూ అంటున్నాడు మాకును మీకును ఉన్నటువంటి యొక్క ద్వేషమును ఏం చేశాడంట? కొట్టివేశాడు. ఆ యొక్క దినాల్లో ప్రేమలారా యూదులకి అలాగే అన్యజనులకి ఏముండదు? ధర్మశాస్త్రం అడ్డుగోడ ఉండేటువంటిది. వింటున్నారండి? ఏముండేటువంటిది? అడ్డుగోడ. ధర్మం ఏం చెప్తుందంటే అన్యజనులతో ఏం కాకూడదు, కలవడానికి వీలు లేదు. అందుకని ఆ దినం నుంచి కూడా ఏం చేసేవాళ్ళు? ఇద్దరికి ద్వేషం. ఇప్పటికి కూడా యూదులు ఇతరులంటే ఏంటిది? ద్వేషిస్తారు. అర్థమైందండి? అన్యజనులు చూస్తారు. యూదులు ఏం చేస్తారు? ఇతరులను ప్రేమ ద్వారా అన్యజనులుగా చూస్తారు. అన్యజనులు ఏం చేస్తారు? ద్వేషిస్తారు. మనం గత దినాలు నేర్చుకున్నాం. అన్యజనులు ఏమాత్రం ఒకవేళ దేవుని నమ్ముకున్నా కూడా సున్నతి చేసుకున్నా కూడా వారికి సపరేట్గా ఏముంది? ఒక బౌండరీ ఉంది. అక్కడ వరకు వారు ఏం చేయాలి? రావాలి, కానీ లోపలికి రాకూడదు. పోయిసారి చెప్పుకున్నాం కదా, మొట్టమొదటి అన్యజనులకి ఒక బౌండరీ, ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకు ఒక బౌండరీ, ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రజల స్త్రీలకు ఒక బౌండరీ. అంటే వాళ్ళు అక్కడ దాకానే రావాలన్నమాట. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ఉంటే పురుషులకు ఒక బౌండరీ. ఆ తర్వాత ఇంకొక ఏముండేది అండి ప్రియమైన బిల్లారా యాజకులకి, ఆ తర్వాత ప్రధాన యాజకుడికి. ఇవన్నీ యొక్క అడ్డులు ఏముండేది? బౌండరీస్ ఉండేవి, హద్దులు ఉండేటువంటిది. హద్దు దాటి ఎవరైనా వస్తే ఏం చేస్తారు? వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. వాళ్ళ మందిరాన్ని అపవిత్రపరిచినట్టుగా చూస్తారు.
అందుకే ప్రియములా మీకు అర్థమవుతున్న వాక్యం చదివేవారికి బాగా అర్థమవుతుంది. ప్రియమైన బిడ్డలారా, మరి అపోస్తలుడైన పౌలు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన పట్టుకోవడానికి కారణం ఏంటంటే, దానికి ముందు దినమున ఒక అన్యునితో కలిసి ఆయన చేస్తున్నాడు, యెరూషలేములో సంచారం చేస్తున్నాడు. అందరూ ఏమనుకున్నారు తెలుసా? ఆ అన్యజనుడైనటువంటి వ్యక్తిని ఏం చేశాడు? మందిరంలోకి తీసుకొచ్చి మందిరాన్ని ఏం చేశాడు? అపవిత్రపరిచిన వ్యక్తి అని చెప్పి వెంటనే ఆయన పట్టుకొని కొట్టడం జరిగింది. అతను ఖైదు చేయబడ్డం, తర్వాత ప్రేమ తీర్పులోకి తీసుకుపోవడం, అన్నీ ఆయన కూడా మనం ఆ యొక్క ప్రేమలారా ఆ యొక్క అపోస్తలుల కార్యం మనం చదువుతూ ఉంటాం. కాబట్టి అన్యజనుల ప్రవేశంకి ఏమాత్రం హక్కు లేదండి ప్రియమైన బిడ్డలారా. ఈ రకమైన ద్వేషం ఉన్నటువంటిది. అలాగే ఏ ఒక్కరు కూడా అన్యజనుల పట్టణంలో ప్రవేశించేవాడు కారు. వింటున్నారండి? మీరు న్యాయాధిపతుల గ్రంథంలో చదివినప్పుడు అర్థమవుతుంది. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? అన్యజనుల పట్టణానికి ప్రవేశించి వీళ్ళు వెళ్ళమని చెప్పి ఏం చేస్తాడు? రేపు ఎక్కడ యూదులు నివసించే స్థలం ఉందో, ఏ పట్టణం అయితే యూదులు ఉన్నారో అక్కడికే వెళ్తాడు, కానీ అన్యజనుల దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఒకవేళ దగ్గర దారి అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు అన్యజనుల పట్టణం కానీ గ్రామం కానీ ఉంటే అందులో వారు ఏం చేయరు? ప్రవేశించరు. చుట్టూ తిరిగానే పోతారు, కానీ అన్యులను అంత అసహ్యము. అందుకే యేసు ప్రభు కూడా సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఏమన్నది మాట? ఏమన్నదండి? నేను ఎవరిని? సమరయురాల్ని. నేను ఇవ్వు ఏం కాకూడదు, మేము నీకు నీళ్ళు ఇవ్వకూడదని ఆమె తునీకరించడానికి ప్రయత్నం చేసింది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఆ ద్వేషం ఏమైపోయింది? యేసు క్రీస్తు ఆ కల్వారి శిలువలో ప్రియమైన మరణించడం ద్వారా ఆ యొక్క అడ్డు కూడా ఏమైపోయింది? తొలగిపోయింది. ఆ యొక్క తెర చినటం అనేది అది మనకు చూపిస్తూ ఉంది. అందుకే దేవుడి మాకు చక్కగా రాయబడింది. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రియమైన బిడ్డలారా, ఇద్దరిని అంట ఒకటి చేశాడంట. ఇద్దరు ఏం చేశాడండి? ఒకటి చేశాడు. చదవండి. ఇటు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని. ఆ ఇద్దరిని అంటే ఎవరు? యూదులు అన్యజనులని. ఇద్దరిని తన యందు ఒక్కనిగా చేసుకున్నాడంట. ఎవరి యందు? క్రీస్తు నందండి. ఉన్నారండి? ఎందులో ఒకటి చేసుకున్నాడు? క్రీస్తులో. ఇప్పుడు మనందరం ఎక్కడ ఉన్నాం? క్రీస్తులో ఉన్నామా? క్రీస్తు బయట ఉన్నామా? చెప్పండి గట్టిగా. క్రీస్తులో ఉన్నామండి. ఎలా వచ్చాం క్రీస్తులోకి? క్రీస్తులోకి ఎలా వచ్చాం? క్రీస్తులోకి ఎలా వచ్చారు చెప్పండి? ఎప్పుడు వచ్చాం? ఎలా వచ్చాం క్రీస్తులోకి? గట్టిగా. డౌట్ అయిపోయిందా? చెప్పండి గట్టిగా. చెప్పండి బ్రదర్, చెప్పండి త్వరగా. క్రీస్తులోకి మనం ఎలా వచ్చాం? ఎప్పుడు వచ్చాం? క్రీస్తు యేసుక్రీస్తుని చనిపోయినప్పుడా? ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తునందు అనగా కల్వారి శిలువలో నా కొరకు మరణించి తిరిగి లేచాడని విశ్వసించి మారు మనసు పొంది బ్యాప్టిజం పొందినప్పుడు ఏమయ్యావు? నువ్వు క్రీస్తులోనికి వచ్చావు. అర్థమైందండి? బ్యాప్టిజంలో ఏమైంది? అందుకన్నాడు వాక్యంలో ఇక్కడ గలతీ రాసిన పత్రిక 3:27 ఏమైంది? క్రీస్తులోనికి మీరు బ్యాప్టిజము పొంది ఉన్నారు. మనం ఎక్కడ వచ్చాము? ఎప్పుడు వస్తావు? చేస్తున్నందు క్షమించాలి. ఎప్పుడు మనం క్రీస్తులోనికి వస్తామంటే, లేదా సంఘంలోకి వస్తామంటే ఎప్పుడు? మొట్టమొదటి ఇవన్నీ నమ్మి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ఏం కావాలి? ప్రభు కొరకే నీ జీవితం సమర్పించుకొని ఏం చేయాలి? బ్యాప్టిజం పొందినప్పుడే ఏమవుతావు? ఆయనలోనికి వస్తాం. అర్థమైందండి ప్రియమారా? ఈ రీతిగా ఏమయ్యా మనం అందరము క్రీస్తులోనికి వచ్చాం అంటే దాని అర్థము యూదుడైనప్పటికీ, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, యూదుడైనప్పటికీ గ్రీకు దేశస్థుడు అంటే అన్యుడైనప్పటికీ కూడా ఆ వ్యక్తి ఏం చేయాలి? ఆ కల్వారి శిలువ దగ్గర రావలసినదే. వింటున్నారండి? ఎక్కడి దగ్గర రావాలి? కల్వారి శిలువ దగ్గర రావాల్సిందే. వచ్చి ఏం చేయాలి? ప్రభు నా కొరకు నేను పాపిని, నా కొరకు నా పాపాల కొరకు ఏం చేసి చనిపోయాడు. ఆయన ద్వారానే నాకేం దొరుకుతుంది? దేవుని దగ్గరికి వెళ్ళటానికి, అనగా పరిశుద్ధులకు వెళ్ళటానికి నాకు ఏముంది? అవకాశం ఉంది అని ఏం చేయాలి? విశ్వసించి గ్రహించి ఏం చేయాలి? పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బ్యాప్టిజం పొందినప్పుడే
ఆ వ్యక్తి ఏమవుతున్నాడు? క్రీస్తులోనికి, దేవుని సంఘంలోనికి వస్తున్నాడు. అర్థమైందండి? అందుకే రాయబడిన మాట చదవండి, మళ్ళీ ఇప్పుడు చదివిన మాట. ఇట్లు సంధి చేయుచు ఇట్లు సంధి చేయుచు ఈ ఈ ఇద్దరిని ఇద్దరిని తన యందు ఎవరి యందు? తన యందు ఒక్క నూతన పురుషునిగా చేశాడు. తన తిరు చాలండి, వింటున్నారండి? ఏ పురుషుడు అంటండి? నూతన పురుషుడు. పాత పురుషుడు కాదండి. అనగా పాత యూదుడు కాదు, పాత అన్యజనుడు కాదు. నువ్వెవరైనా సరే ఏం కావాలి? యేసుక్రీస్తు శిలువ ఎత్తుకి రావాల్సినదే. ఆ శిలువ దగ్గరికి వచ్చి ఏం చేయాలి? అర్థమైందండి? నేను ఒక పాపిని, నా పాపాల కొరకు ఏం చేశాడు? ఈయన కల్వార్చిలో మరణించాడు. ఈయన ద్వారా నెక్కగలను, తండ్రి ఎదుకు చేరగలను. ఈయన ద్వారా నేను పరిశుద్ధ స్థలానికి వెళ్ళగలను అని ఏం చేయాలి? విశ్వసించి ఏం చేయాలి? ప్రియులారా, తన ప్రాచీన స్వభావాన్ని, పాత జీవితాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి? ప్రియులారా, ఎవరిని ధరించుకోవాలి? బ్యాప్టిజం ద్వారా, యేసును ధరించుకోవడం ద్వారా లోపలికి వస్తాడండి. అంతేకాని ఇటు ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు, ఇక్కడ అన్ని ఆచార పద్ధతులను బట్టి ఏమాత్రం కాదు. ఎవరైనా సరే ఏం కావాలి? మారు మనసు పొందవలసినది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, అందరూ పాపం చే దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక, అందరూ పాపంలో ఉన్న వ్యక్తులే. కానీ ఇప్పుడు ఎవరు? సంఘంలో ఉన్నవారు ఎవరు? అందుకే సంఘంలోకి వచ్చిన తర్వాత యూదులని, గ్రీక్ దేశాలని లేదు. అలాగే దేవుని సంఘంలోకి వచ్చినప్పటికీ, వచ్చిన తర్వాత నీకు ఆ కులము, ఈ కులము, ఆ మతం, ఈ మతం, ఆ భాష, ఈ భాష అన్నది ఏది లేదండి. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఈ స్వభావం మనం పోవాలి. ఒకరు ఉన్నట్లయితే నువ్వెవరివి తెలుసా? నూతన పురుషుడు కాదు, ఇంకా పాత స్వభావం ఉంది నీలో. అందుకే దేవుని ఖచ్చితంగా చెప్తుంది, ఏం తెలుసా? ఎవడైనా క్రీస్తు ఉండేట్ల వాడు ఎవరు? నూతన సృష్టి, పాతవి గతించను. పాతవన్నీ ఎప్పుడైతే పోతుందో అప్పుడే నువ్వు నూతన పురుషుడిలో ఏం చేద్దాం? అటాచ్ చేయబడతావు, నూతన పురుషుడు జీవించగలవు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి నూతన పురుషుడు, సంఘంకున్నటువంటి ఒక పేరు నూతన పురుషుడు. నూతన పురుషుడు పాతది ఇంకేది ఉండడానికి వీల్లేదని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రీతిగా నూతన పురుషుడుగా చేసి ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పరిస్థితుల్లో దేవుని దగ్గర చేరుస్తున్నాడు ప్రియులారా. అంటే యూదులకి, అర్థమైందా, అన్ని జనుకున్న మధ్య కూడా ఏమైపోయింది? అదే పగలగొట్టబడింది. పాపం అనే గోడ మొట్టమొదటి పగలగొట్టబడింది. అర్థమైంది? అడ్డు తెర లేకపోతే అడ్డు ఏంది? గోడ. రెండోది ద్వేషము. యూదులకి అన్ని జనులకు ఉన్నటువంటి యొక్క ద్వేషము గోడ అనేది బద్దలు కొట్టబడింది. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు చనిపోవడం ద్వారానే మనకేమైంది? ఆ పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళడానికి, దేవునికి ధైర్యం వెళ్ళడానికి ఏం దొరికింది? ఏ అడ్డు లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఉండడానికి ఏంటి గొప్ప కృప దొరికింది. ఈ విషయాన్ని ధ్యానం చేస్తూ ఆ కృతజ్ఞతతో మనం ఏం చేద్దాం? పరిశుద్ధ బల పాల్పొందాం. దేవుడు మనకు నియమించిన స్థలంలో మనం స్థిరంగా ఉండి ఆయన ఆనందించి ప్రేమను ఆరాధిద్దాం. ప్రభు ఈ వాక్యంను దీవించును గాక. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆ కల్వారి శిలువ వైపు మనం అందరం కూడా చూద్దాం ప్రియమైన బిడ్డలారా. ప్రభువైన యేసుక్రీస్తు ఆ కల్వారి శిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో ప్రియమైన బిడ్డలారా బహు భయంకరమైన వేదన అనుభవించి ఆయన సమాప్తమైనదని చెప్పి తన ఆత్మను తండ్రికి అప్పచెప్పిన వెంటనే ఆ తెర పై నుండి క్రిందికి చినిగిపోయినట్టుగా చూస్తున్నాం. అవును ప్రియమైన బిడ్డలారా, మనకున్న అడ్డుబండ, అడ్డురాయి, అడ్డుగోడ తొలగిపోయింది. దేవునికి వెళ్ళడానికి ఎన్నో అడ్డు తెరలు, అడ్డు గోడలు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు మరణించడం ద్వారా అవన్నీ తొలగిపోయి ఈ దినమున
మనం అందరం కూడా తండ్రి సన్నిధానంలో చేరటానికి, హల్లెలూయా, ఆయన పరిశుద్ధంలో చేరటానికి మనకొక గొప్ప ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు వచ్చారు గొప్ప ఐశ్వర్యం అనిపించే భాగ్యం మనకు దొరికింది. థ్యాంక్ యూ చీజ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో మరోసారి అయ్యా ఆ కల్వారి